Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. గేమ్ చేంజర్ ట్రైలర్ నిన్న రిలీజ్ అవగా యూట్యూబ్ లో రెస్పాన్స్ ఎలా ఉందో అండ్ రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. మార్కో మూవీ జనవరి 1న తెలుగులో రిలీజ్ అవగా మలయాళీ సినిమాల పరంగా డే 1 తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది మార్కో ఫిల్మ్. ట్రేడ్ అయితే డే 1 1.2 కోట్ల గ్రాస్ ని ఎక్స్పెక్ట్ చేస్తే ఏకంగా 1.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా ప్రొడ్యూసర్ లెక్కల్లో 1.7 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. సో బిజినెస్ లో చాలా వరకు డే 1 రికవర్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే 13వ రోజు వరల్డ్ వైడ్ గా 4 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే అందులో 1.5 కోట్ల తెలుగు స్టేట్స్ నుంచే ఉండడం. అలా 13 రోజులకి గాను వరల్డ్ వైడ్ గా 77 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది మార్కో ఫిల్మ్. నాగ చైతన్య తండేల్ మూవీ నుంచి లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సిన నమో నమాయ శివాయ సాంగ్ ఈ జనవరి 4న 5:04 PM కి రిలీజ్ చేయబోతున్నారు. మూవీ రిలీజ్ కి ఇంకా 1 మంతే ఉండడంతో ప్రమోషన్ స్టార్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. బాలయ్య డాకు మహారాజ్ మూవీ నుంచి భారీగా హైప్ ఇచ్చి రిలీజ్ చేసిన దబిడి దిబిడి సాంగ్ నిన్న 5 PM కి రిలీజ్ చేయగా సాంగ్ అయితే బాలయ్య తమన్ రెగ్యులర్ కమర్షియల్ సాంగ్ లానే అనిపించింది తప్ప కొత్తగా అండ్ ఎంగేజింగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. ఇక బాలయ్య డిఫరెంట్ గా వేశారని రిలీజ్ చేసిన ఈ స్టెప్స్ శేఖర్ మాస్టర్ తన క్రియేటివిటీ మొత్తాన్ని యూజ్ చేస్తూ డిజైన్ చేసిన స్టెప్స్ ఒకలా ఉంటే ఈ సాంగ్ విన్న తర్వాత తను కూడా లైట్ తీసుకున్నాడో ఏమో. అండ్ ఈ స్టెప్ చూసిన తర్వాత వీళ్ళ రియాక్షన్ నా భూతో నా భవిష్యత్ సాంగ్ విన్న వాళ్ళకి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 2 చూసిన మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు బికాస్ దట్ ఎప్పుడు ఎండింగ్. అసలు సీజన్ 3 ఉందో లేదో ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా సడన్ గా కట్ చేశారు. అయితే ఇప్పుడు సీజన్ 3 వస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. లేట్ చేయకుండా సీజన్ 3 ని కూడా 2025 లోనే రిలీజ్ చేస్తామంటూ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. మరి ఇందులో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయో చూడాలి. ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ ఆల్ 10 సీజన్స్ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ వర్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, ఇంక్లూడింగ్ సబ్ టైటిల్స్ ఆల్సో. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి ఫిల్మ్ పూజ సెరమనీ నిన్న హైదరాబాద్ లో రాజమౌళి గారి ఆఫీస్ లోనే సైలెంట్ గా చేశారు. అయితే మహేష్ బాబు అందరికీ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. గత 10 ఏళ్లుగా ఏ సినిమా పూజ సెరమనీకి కూడా అటెండ్ కాని సూపర్ స్టార్ నిన్న ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి అటెండ్ అవుతూ ఒకంత అందరికీ షాక్ ఇచ్చారు. అయితే దీనికి ఎవరిని కూడా అలో చేయకపోవడంతో ఇప్పటివరకు స్టిల్స్ అయితే బయటికి రాలేదు. బట్ కొద్ది రోజుల్లో అఫీషియల్ స్టిల్స్ అయితే బయటికి రాబోతున్నాయి. కొట్టేదేదో డైరెక్ట్ గానే కొట్టాలని సైలెంట్ గా పనికరిస్తున్నాడు జక్కన్న. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్యానర్ విషయంలో ఒక వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేయగా ఇప్పుడు మరో రికార్డ్ ని క్రియేట్ చేశారు. అది కూడా బెంగళూరులో ఒక హీరోకి సంబంధించిన అన్ని సినిమాల కట్అవుట్స్ ఒకే థియేటర్ దగ్గర పెట్టడం ఇండియాలో ఇప్పటివరకు అయితే జరగలేదు. అయితే బెంగళూరులో బృంద థియేటర్ దగ్గర చరణ్ 15 సినిమాలకి సంబంధించిన 15 కట్అవుట్స్ ని పెడుతూ ఒక రేర్ రికార్డ్ ని అయితే క్రియేట్ చేశారు ఫ్యాన్స్. ఇండియాలో ఇదైతే ఫస్ట్ టైం. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు రాజమండ్రిలో జరగనుండగా చెన్నైలో కూడా గ్రాండ్ గా ఈవెంట్ ని ప్లాన్ చేశారు. అజిత్ విడామియాచి కూడా పోస్ట్ పోన్ అవడంతో దీన్ని బెస్ట్ ప్రమోషన్స్ తో వాళ్ళకి ఇవ్వడానికి డిసైడ్ అయింది మూవీ టీం. ఇప్పటికే విజయ్ అండ్ రజనీకాంత్ లకి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా వెళ్ళాయి. వీళ్ళలో ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తారనేది ఇప్పటివరకు అయితే తెలీదు. బట్ విజయ్ వచ్చాడంటే రీజనబుల్ గా ఉంటుంది. విజయ్ అనేవాడెవడో మన వాళ్ళకి తెలియనప్పుడు తన నన్బన్ సినిమాకి చీఫ్ గెస్ట్ గా వెళ్తూ ఆ సినిమాని ప్రమోట్ చేశాడు చరణ్. బట్ మగధీర రంగస్థలం అండ్ RRR వంటి సినిమాలతో చరణ్ కి తమిళనాడులో ఒక క్రేజ్ అయితే ఉంది. బట్ నన్బన్ ఈవెంట్ కి పే ఆఫ్ గా విజయ్ వచ్చాడంటే సినిమా ప్రమోషన్స్ కి మంచిగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. శంకర్ గారితో పాటు చరణ్ కి కూడా ఇది ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇక గేమ్ చేంజర్ ట్రైలర్ నిన్న రిలీజ్ అవగా చెప్పిన టైం కి రిలీజ్ కాకపోవడంతో ఫాస్టెస్ట్ రికార్డ్స్ అన్ని మిస్ అయ్యాయి. 1,00,000 లైక్స్ అందుకోవడానికి ఏకంగా 25 నిమిషాల టైం తీసుకుంది ఈ ట్రైలర్. ఇక 2 లక్షలు 3 లక్షల లైక్స్ అందుకోవడానికి కూడా చాలా టైం అయితే తీసుకుంది. బట్ ఈ వీడియో చేసే టైంకే 500,000 లైక్స్ అయితే దాటేసింది. మరి 24 అవర్స్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మరోపక్క ఇప్పటికే 20 మిలియన్ వ్యూస్ దాటిపోగా దేవరా 24 అవర్స్ లో అందుకున్న వ్యూస్ 10 మిలియనే కావడంతో దానికి డబుల్ మార్జిన్ తో ఇప్పటికే లేపేసింది ఈ ట్రైలర్. దేవరా 24 అవర్స్ లో 6,58,000 వరకు లైక్స్ ని అందుకుంటే దాన్ని బ్రేక్ చేసే ఛాన్స్లన్నీ పుష్కలంగా ఉన్నాయి. సో ఫాస్టెస్ట్ మిస్ అయినా లాంగ్ రన్ లో కొడుతున్నాడు చరణ్. 24 అవర్స్ కంప్లీట్ అయ్యాక రిపోర్ట్ ఏంటో చూద్దాం. వ్యూస్ అండ్ లైక్స్ ఎంతవరకు రావచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ట్రైలర్ చూసిన తర్వాత గేమ్ చేంజర్ డే 1 ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.